ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, డేట్ మారుతుంది. కానీ ఈరోజు జూన్ 14, 2026 చరిత్రలో మిగిలిపోయే రోజు. ఇది ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. అల్లా కూడా సంతోషిస్తాడు, ముస్లిం తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్నారి భవిష్యత్తు ఏదైతే ఉంటుందో, ఈ పిల్లల భవిష్యత్తు కోసం రేపు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి వీరి కోసం కూడా ఉమ్మత్ కోసం ఆలోచించేటటువంటి ఆనిముత్యాలుగా మనకు కనిపిస్తారు ఇన్షాల్లా. చూడండి, మన భారతదేశంలోని మొట్టమొదటిగా డిఫెన్స్ యొక్క ఆస్తులు తర్వాత రైల్వే ఆస్తుల తర్వాత మూడో స్థానంలో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. దాదాపుగా 39 లక్షల ఎకరాల భూములు ఒక గొప్ప సంపద. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే చూసినట్లయితే దాదాపుగా 79,000 ఎకరాల ఆస్తులు వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో వక్ఫ్ ఆస్తులు నిర్వీర్యమైపోతున్నాయి, చేజారిపోతున్నాయి అన్నప్పుడు కొంతమంది ముస్లింలో కలిగినటువంటి భావన ఏంటంటే, అవునండి చేసిందేంటి, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ముస్లిం పూర్వీకులు ముస్లిం సమాజ సంక్షేమం కోసం ఏదైతే విరాళంగా వారు వక్ఫ్ చేయడం జరిగిందో అలాంటి ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నప్పుడు ముస్లిం సమాజంలో ఒక భావన ఏర్పడింది, అవునండి పరిస్థితి అలా అయిపోతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు మాకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటటువంటి ఒక బాధ వారిలో వ్యక్తమైపోయింది. కానీ ఈ రోజు నుండి అలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే భారతదేశం మొత్తంలో ఇలాంటి ఒక గొప్ప విప్లవం మొట్టమొదటిసారిగా అబ్దుల్ అజీజ్ గారు, మరి మినిస్టర్ ఫారూక్ గారు, వారి యొక్క మిత్రులు ఈ యొక్క గొప్ప ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. మా ఆస్తుల్ని ఏ విధంగా మా ఉమ్మత్కి ఉపయోగపడాలని చెప్పేసి ఏదైతే వక్ఫ్ తాలీమే హునర్ అనేటటువంటి ఏదైతే పోటీ పరీక్షను తీసుకురావడం జరిగిందో, ముఖ్యంగా దీని యొక్క ఔన్నత్యం, దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే ముస్లింల యొక్క ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2020 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో అన్ని వర్గాల కంటే కూడా విద్యారంగంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13, 2021 కథనం ప్రకారంగా ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. బీబీసీ రిపోర్ట్ ఏంటంటే, ముస్లిం సమాజంలోని 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అందులో 25% మంది స్కూలు ముఖం కూడా చూడలేదు, స్కూలు మెట్లు కూడా ఎక్కడం లేదు అని చెప్పడం జరిగింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి మరో సందర్భంలో చూసాం. ముస్లింల సమకాలీనటువంటి పరిస్థితిలో వారు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ వర్గాల కంటే కూడా అనగారినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు అని చెప్పి ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే దాదాపుగా 15% ముస్లిమ్స్ ఉన్నారు. 30 కోట్ల వరకు ఉన్నారు మన భారతదేశంలో. కానీ ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మన క్రైస్తవ సోదరుల్లో 90% అక్షరాస్యత ఉంటే ముస్లింలో కేవలం 50% మాత్రమే అక్షరాస్యత ఉంది. క్రైస్తవుల్లో 93% మంది ప్రైమరీ ఎడ్యుకేషన్ 7th లాంటి స్టాండర్డ్ని పూర్తి చేసుకుని ఉంటే ముస్లింలో కేవలం 40% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో 52% వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ కోర్సుని పూర్తి చేసుకున్న వాళ్ళు ఉంటే ముస్లింలో కేవలం 4% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైపు వెళ్తున్నారు. దేశంలో పేరున్నటువంటి కాలేజీల్లో కేవలం 2% మాత్రమే ముస్లిమ్స్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే దేశ జనాభాలో 25 కోట్ల నుండి 30 కోట్ల ముస్లిమ్స్ ఉంటే ఐఏఎస్లో వీరి శాతం 4% కంటే ఎక్కువ, ఐపీఎస్లో 3%, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో కేవలం 1.8%. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు తాలీమే హునర్ అని చెప్పి ఏదైతే ఒక అద్భుతమైనటువంటి ఒక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే తాలీమే హునర్కి సంబంధించి ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చి ఈ పోటీ పరీక్షల కోసం ఎప్పుడైతే వాళ్ళు ఏలాన్ చేయడం జరిగిందో దాదాపుగా 7,392 మంది అందులో పేరు నమోదు చేసుకోవడం జరిగింది పోటీ పరీక్షల కోసం. ఆ తర్వాత దాదాపుగా 6,605 మంది ఈ పరీక్షలు రాస్తే అందులో 250 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అందులో 105 మంది బాలికలు, అమ్మాయిలు ఉండడం చాలా గొప్ప విషయం. వీరెవరండి? ఒక ఆటో డ్రైవర్ కూతురు,
ఒక లేబర్ యొక్క కుమారుడు కూలీ పనులు చేసుకునేటటువంటి వారి యొక్క కళలు ఎప్పుడు కూడా నేను ఒక గొప్ప డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, నాకు కళలు ఉన్నాయి, ప్రతిభ ఉంది, కానీ నా పరిస్థితి ఏంటంటే నాకు అలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా పేరెంట్స్ నన్ను ఆ విధంగా చదివించలేరని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి కోసం ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశమే ఈ తాలీమే హునర్ అనేటటువంటి పోటీ పరీక్ష. కాబట్టి ఇక్కడ ఒక గొప్ప అవకాశాన్ని అయితే మనకు కల్పించడం జరిగింది. ఇంతకుముందు గతంలో పెద్దలు చెప్పినట్లుగా మరి అంతటితో సమాప్తం అవ్వదు. ఇక నుండి మన యొక్క ఛాలెంజ్ అనేది, మన యొక్క ప్రతిభ అనేది ఇప్పుడే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 250 మంది. వీరు రేపటి రోజు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగా రాసేటటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ 250 మెంబర్స్. ఎందుకంటే దాదాపుగా 6605 మంది పోటీ పరీక్షలు రాస్తే 250 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీరు రేపు మన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రను తిరగా రాసేటటువంటి ఆ శక్తి, ఆ ప్రతిభను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేశాడు. ఎందుకంటే ఏదైతే దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడో, ఈ ఊహ మనం అనుకుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే ఒక మనిషి. ఎందుకంటే మన మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు అని పిలువబడేటటువంటి కణాలు మన మెదడులో ఉంటాయి. పర్ అవర్ 268 మైల్స్ పర్ అవర్ వేగంతో మన యొక్క మెదడులోని సమాచారం ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు 12 to 15 వాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటటువంటి శక్తి మన మెదడుకు ఉంది. మన మెదడులోని ప్రతి సెకండ్కి 38,000 ట్రిలియన్ల ఆపరేషన్లు చేసేటటువంటి శక్తి మన మెదడుకు ఉంది. మన మెదడు 2.5 PB బెటాబైట్ యొక్క స్టోరేజ్ని, సమాచారాన్ని సేకరించగలదు. అంటే 2,50,00,000 జీబీల మెమోరీని మన మెదడు స్టోర్ చేసుకోగలదు. అలాంటి గొప్ప మెదడుని దైవం మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 250 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు దేవుడిచ్చినటువంటి మెదడును ఉపయోగించి అద్భుతమైనటువంటి విజయాలను మనం సాధించవచ్చు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. కాబట్టి మన లక్ష్యం ఉండాలా లేదా? లక్ష్యం ఉండాలా లేదా స్టూడెంట్స్? అయితే అవునండి, ఖచ్చితంగా ఈ 250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మేము సెలెక్ట్ అయిపోయాము, మేము ఏదైనా సాధిస్తాము ఖచ్చితంగా అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి ఎత్తండి, పైకి ఎత్తండి. మేము ఏదైనా సాధిస్తామని చెప్పేవాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. అయితే నేను అడిగింది ఏంటంటే, నేను ఏదైనా సాధిస్తాను అంటే మీరు చెయ్యి పైకెత్తారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నేను అనుకున్నది సాధిస్తానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి పైకెత్తండి. రైట్, ఇది కావాలి మనకు. ఏదైనా సాధించడం కాదండి, అనుకున్నది సాధించాలి. ఏదైనా సాధించడం, అనుకున్నది సాధించడానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, ఏదైనా సాధించడం అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, చాక్ పీస్ తీసుకున్నాడు, గోడకేసి గట్టిగా హిట్ చేశాడు, పరుగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే గుర్తు తగిలిందో అక్కడ సర్కిల్ గీశాడు, బయటకు వచ్చి అంటున్నాడు నేను సాధించేశాను. వీళ్ళు ఎవరంటే ఏదైనా సాధిస్తానని చెప్పినాడు చేయి పైకెత్తిన వాళ్ళు. ఇక రెండో వ్యక్తి ఉన్నాడు, ముందుగానే గోడ దగ్గరికి వెళ్ళాడు, ఒక సర్కిల్ గీసుకున్నాడు, ఒక చాక్ పీస్ తీసుకొని గట్టిగా హిట్ చేశాడు, అది వెళ్ళి ఆ సర్కిల్ మధ్యలో తగిలింది. అప్పుడు అతడు అంటున్నాడు నేను అనుకున్నది సాధించానని. కాబట్టి ఏదో ఒకటి సాధించడం కాదు, అనుకున్నది మనం సాధించాలి. అయితే ఈ వక్ఫ్ బోర్డు తరపున మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తాలీమే హునర్ అని చెప్పేసి మన అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఏదైతే కళ ఉందో, ఏదైతే విజన్ ఉందో, దానికి మంత్రి ఫారూక్ గారు కూడా, ఇతర మంత్రులు కూడా సహాయం చేయడం జరిగింది. వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చివరి ఒక చిన్న విషయం, ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకుండా ఇంకా ఎక్కువగా కష్టపడాలి. ఒక చిన్న విషయం చెప్పేసి, ఒక రియల్ స్టోరీ చెప్పి నేను నా ఈ యొక్క చిన్న సెషన్ని ముగిస్తాను. అదేంటంటే 1995 సంవత్సరం మహారాష్ట్ర జల్నాలోని ఒక పేద కుటుంబంలో ఒక బాబు జన్మించాడు. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి ఇంటి పనులు చేసుకునేది. తన యొక్క తమ్ముడు ఒక గ్యారేజ్లో మెకానిక్గా పనిచేస్తుండేవాడు. ఈ అబ్బాయికి ఎప్పుడైతే 4 సంవత్సరాల వయసు వచ్చిందో వాళ్ళ నాన్నగారు స్కూల్కి వచ్చేసి ఇలా అంటున్నాడు, మేము మా అబ్బాయిని స్కూల్లో చదివించలేము, ఎందుకంటే మేము ఈ అబ్బాయికి పోషించేటటువంటి ఆర్థిక స్తోమత మాకు లేదు. టీచర్ చాలా కన్విన్స్ చేయడం జరిగింది, లేదండి భవిష్యత్తు ఉంటుంది, మీరు చదివించండి, మీ అబ్బాయి బాగా చదువుతాడంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి ఏం చేశాడు అంటే, స్కూల్ లేనప్పుడు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు హోటల్లో పనిచేసేవాడు. ఆ విధంగా పనిచేస్తూ 10th పూర్తయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు వాళ్ళ నాన్నగారికి బిలో పావర్టీ లైన్లో కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి ఒక ప్రభుత్వ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఆ ప్రభుత్వ అధికారి ఏం చెప్తున్నాడంటే, మీకు ఈ యొక్క డబ్బులు కావాలంటే నాకు 10% లంచం ఇవ్వాలి.
10% లంచం ఏంటి? 30 రూపాయలకే ఆలోచించాల్సిన కుటుంబం ఇక్కడ 10,000 రూపాయలు లంచం ఎలా ఇవ్వాలని అబ్బాయికి అర్థం కాదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో అధికారికి ఆ యొక్క 10% ఇచ్చేసి ఆ బిలో పవర్టీ లైన్లో స్కీమ్లో వచ్చినట్టు డబ్బులు తీసుకొని రావడం జరిగింది. అప్పుడు అబ్బాయి నిర్ణయించుకుంటాడు, ఈ సమాజంలో ఉన్నటువంటి కరప్షన్ని దూరం చేయాలంటే నేనేం చేయాలి, నేను ఒక ఉన్నత అధికారిని అవ్వాలి, నేను చాలా కష్టపడతాను చెప్పేసి అబ్బాయి ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. వెళ్ళి తన యొక్క లెక్చరర్ని అడిగినప్పుడు, నేను నా సమాజంలో ఉన్నటువంటి కరప్షన్ని దూరం చేయాలి, లంచగొండితనాన్ని దూరం చేయాలి, నాలా ఇబ్బందులు ఎవరు పడకూడదు, ఏం చేయాలంటే నువ్వు ఐఏఎస్ అవ్వు, ఇది చాలా యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, చాలా కష్టపడాలి, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది మరియు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అని చెప్పినప్పుడు అబ్బాయి అనుకుంటాడు, కలలు కనడానికి ఖర్చు కాదు కదా, నేను కంటే గొప్ప కలనే కంటాను, నేను ఐఏఎస్ అవుతానని అబ్బాయి సంకల్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా కష్టపడి చదువుతున్నాడు. ఆ విధంగా అతడు గ్రాడ్యుయేషన్ బిఏ పొలిటికల్ సైన్స్ని పూర్తి చేసుకున్నాడు. ఎంత కష్టపడి పనిచేశాడంటే ఆ తర్వాత మంచి మార్క్స్తో పాస్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటున్నాడు, యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాడు. పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కరోజు బ్రెడ్ తింటే 2 రోజులు ఉపవాసంతో ఉండేవాడు, ఒక్కరోజు బ్రెడ్ తింటే 2 రోజులు ఏమి తినకుండా ఉండేవాడు, సొమ్మసిల్లి పడిపోతుండేవాడు. అలాంటి పరిస్థితిలో అతడు చదువుతున్నాడు. చివరికి రూమ్ తీసుకుందామని చదువుకుందామని ఒక రూమ్ తీసుకుందామని వెళ్ళినప్పుడు అతని పేరు ముస్లిం కాబట్టి రూమ్ కూడా ఎవరు ఇవ్వలేదు. చివరికి ఒక హిందూగా శుభం అని పేరు మార్చుకున్నాడు. అప్పుడైతేనే అతనికి రూమ్ లభించడం జరిగింది. ఎంతో కష్టపడి ఒక దీపాన్ని వెలిగించుకుంటే ఉదయం వరకు కూడా ఆ యొక్క కొవ్వొత్తు వెలుగులోనే అతడు చదువుకునేవాడు. చివరికి ఎంతగా చదువుకున్నాడంటే 2015 సంవత్సరంలో యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా 361 ర్యాంక్ సాధించి భారతదేశంలోనే అతి తక్కువ వయసులో 21 సంవత్సరాల వయసులో అతడు ఐఏఎస్గా మారినటువంటి షేక్ అన్సార్ అహ్మద్. చూడండి మీరు, ఈ విధంగా అలాంటి కష్టం ఇక్కడ లేదు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి తాలీమే హునర్, దీని కింద మీకు ఒక మంచి ఒక అట్మాస్ఫియర్, ధనవంతుల పిల్లలు, అదేవిధంగా ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ పిల్లలతో పాటు మీరు కూడా కూర్చొని చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ ప్రసాదించడం జరిగింది. కాబట్టి దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, వేదికమైనటువంటి పెద్దలకు, ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ గారు చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారండి. మన భారతదేశంలో ఎవరు కూడా వక్బోర్డ్లో ఎవరు కూడా ఇంతవరకు ఇలాంటి ఒక ఆలోచన వారికి రాలేదు. అయితే ఈ విషయం ఎప్పుడైతే నేను అజ్మతుల్లా తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్తో మాట్లాడడం జరిగింది, వీడియో షేర్ చేయడం జరిగింది. తెలంగాణలో కూడా మనం కూడా ఇలాంటి ప్రోగ్రాం పెడదామని చెప్పడం జరిగింది. దీని యొక్క పుణ్యం, దీని యొక్క ఇన్స్పిరేషన్ కూడా మన అబ్దుల్ అజీజ్ భాయ్. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా మనం ముందుకు కొనసాగిద్దాం. మన పిల్లల భవిష్యత్తు మనకు చాలా అవసరం. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే 250 స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా కష్టపడండి. రేపు ఇదే వేదికపై మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక అధికారిగా, ఒక ఐఏఎస్ ఐపీఎస్గా మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని సన్మానం చేసే రోజు కోసం మనమంతా కూడా వెయిట్ చేద్దాం. నేను కూడా వెయిట్ చేస్తుంటాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.